హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ అండి. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. మంచి సింధూరం కలర్ అనమాట. రెడ్ అని చెప్పాలా సింధూరం అని చెప్పాలో కూడా తెలియట్లేదు. సో చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజెస్ కూడా. సో ఇవి ఇలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేశాను. అండ్ కొన్ని మునక్కాళ్ళు ఉన్నాయండి. సో మునక్కాళ్ళు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇదేంటంటే ఇవాళ హార్వెస్ట్ అంతా రివర్స్లో పెట్టాను అనమాట. ఇది లేటెస్ట్గా చేసిన హార్వెస్ట్. మునక్కాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం ఆకుకూర ఉంటే మా అత్తగారు అండ్ అలాగే వాళ్ళ పిన్ని కూడా ఇద్దరు హార్వెస్ట్ చేయమని చెప్పాను. బాగుంటుంది కదా. సో వాళ్ళు కూడా మన ఛానల్లో ఉంటారు అని అనిపించి సో వాళ్ళిద్దరిని చేయమని చెప్పాను అనమాట. ఇద్దరు చేరో చాకు పట్టుకొని సో ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తున్నారు. పాలకూర అండ్ అలాగే చుక్కకూర ఉన్నాయి ఇక్కడ. ముందుగానే చెప్పుకున్నట్లే రెండు కలిపి ఎప్పుడు నేను కర్రీ చేస్తానని చెప్పాను కదా. సో అలాగే ఇవాళ ముందు చేసిన హార్వెస్ట్లు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంక కూరగాయలు ఏం లేకపోతే ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇవాళ. రెడ్ శారీ కట్టుకున్న ఆవిడ వచ్చేసి మా అత్తగారు అండ్ అలాగే వైలెట్ శారీ కట్టుకున్న ఆవిడ వచ్చేసి మా అత్తయ్యకి పిన్ని అనమాట. పిన్ని అవుతారు, అంటే చిన్న అన్న వైఫ్. సో ఇద్దరుతో ఇలా హార్వెస్ట్ చేపిస్తున్నాను. సో మెమరీ ఉంటుంది కదా మనకు కూడా, జ్ఞాపకంగా ఉండిపోతుంది అని చెప్పి ఈ వీడియోలో సో వాళ్ళిద్దరితో చేపిస్తున్నాను. సో ఇదండి, ఇది వచ్చేసి మొన్న ఈ తుఫాన్ టైంలో అంటే 2 days అయిందంతే ఇది హార్వెస్ట్ చేసి. దీనికి ముందు హార్వెస్ట్ ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఇది అయిపోయిన తర్వాత అది కూడా క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో ఇవేళంతా ఏమేమి కోసానో ఏంటో ఈ వీడియోలో చూద్దరు కానీ. సో వాళ్ళిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకొని మాట్లాడుకుంటూ కోస్తున్నారనమాట కోయమంటే. సో మన గార్డెన్లో ఫ్రెష్ ఆకుకూరలు హార్వెస్ట్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిక్కుళ్ళు అవి ఉన్నాయండి, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ చిక్కుడు అనమాట. సో మా తెలిసిన ఫ్రెండ్ ఒక ఆవిడ ఇచ్చారు, ఐశ్వర్య గారు అని చెప్పి. సో ఇయరే పండిస్తున్నాను. సో పూత అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ కొంచెం చిక్కుళ్ళన్నిటికి ఎపిడ్స్ స్టార్ట్ అయిపోయినాయండి. క్లైమేట్ చేంజ్ కాదు కానీ ఈ వర్షాలకి తగ్గుతుంది అనుకున్నాను, చూద్దాం. సో ఈ హార్వెస్ట్లు అయితే చేసి 1 week అవుతుందన్నమాట. మునక్కాళ్ళు అండ్ ఆకుకూర వచ్చేసి 2 days బిఫోర్ చేశాను. సో ఇది వచ్చేసి ఈ విత్తనం మళ్ళీ మన ఇంట్లో లాస్ట్ ఇయర్ పండించిన చిక్కుడు నుంచి కలెక్ట్ చేసుకున్న సీడ్ ఇది. అండ్ ఇంకొక చిక్కుడు ఉందండి, ఇది వచ్చేసి ఫ్రెండ్ ఒక ఆవిడ ఇచ్చారు. సో ఇయర్ మళ్ళీ కొత్త వెరైటీ చిక్కుళ్ళు పండిస్తున్నాను అనమాట. ఈ చిక్కుడు చూసారా ఎంత వెడల్పుగా ఉందో. సో పాల చిక్కుడు అంట ఇది. కాయ కూడా కొంచెం మనకి లైట్ గ్రీన్లో ఉండి సీడ్ తక్కువ ఉంది, గింజ తక్కువ ఉంది. పైన ఏదైతే మనకి చిక్కుడు తక్కువ ఉంటుందో అది పెద్దగా ఉందన్నమాట. వెడల్పుగా కూడా కాయ వెరైటీగా అనిపించింది. సో మనకి ఇలాంటి వెరైటీస్ ఎప్పుడు మనకి మార్కెట్లో దొరకవండి, మనం పండించుకుంటేనే మనం తినగలుగుతాం. నేనైతే ఇప్పటివరకు మార్కెట్లో ఈ వెరైటీ చూడలేదు ఇన్నాళ్ళలో. సో ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో కొత్త వెరైటీ చిక్కుళ్ళు 2 రకాలు యాడ్ అయినాయి. లాస్ట్ వీక్ ఒక 2 వెరైటీలు కొత్తవి చూపించాను కదా, ఆల్ టైమ్ చిక్కుడు అని చెప్పి. సో ఇవి 2 మొత్తం ఇప్పటికి 4 రకాలు చూసారు కదా. ఇంకొక వెరైటీ ఉంటుంది. సో ఒక 5 వెరైటీస్ చిక్కుళ్ళు అనమాట. ఇది రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్య హార్వెస్ట్ చేస్తున్నాను కదా ఆ చిక్కుడు. ఈ వారం కొంచెం చిక్కుళ్ళు తగ్గినాయండి, మళ్ళీ పూత తగ్గింది కొంచెం. మళ్ళీ కొంచెం ఈ వర్షాలు తగ్గితే కొంచెం స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ పాట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంతో పాటు ఏం చేస్తే పక్కన పసుపు కూడా పెట్టేశాను అనమాట. సో అందువల్ల కొంచెం అది గొప్పు తవ్వటం కానీ ఏదైనా కొంచెం ఆ కంటైనర్లో కష్టమవుతుంది. అండ్ ఈ పాల చిక్కుడు కూడా నండి ఎపిడ్స్ కొంచెం ఎక్కువే పడుతున్నాయి. సో ఈ వర్షాలకి ఏమన్నా క్యూర్ అయితే ఓకే, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. కింద ఫ్లోర్లో ఉన్నది మాత్రం కొంచెం వాటర్ ఎక్కువ ప్రెషర్ పెట్టి క్లీన్ చేస్తే అయిపోయిందనమాట. సో కొంచెం బూడిద కూడా స్ప్రే చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇది నిలువు పందిర్ల వల్ల కరెక్ట్గా బూడిద స్ప్రే చేయడం అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ కొంచెం కాకరకాయలు ఉన్నాయండి, కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు బయట మార్కెట్లో అయితే రేట్లు దారుణంగా ఉన్నాయి కూరగాయలవి. సో మనకైతే ఆ బెంగలేదు, కేవలం ఉల్లిపాయలు అండ్ అలాగే టమాటోలు కూడా కొంటున్నాను అనమాట. సో వాటికి కొంటుంటే తెలుస్తుంది రేట్లు చాలా హెవీగా ఉన్నాయని చెప్పి. సో మనకి మిగిలిన కూరగాయలతో ప్రాబ్లం లేదు. సో అలా చూసుకుంటే చాలా హ్యాపీ.
అండ్ దానిమ్మకాయలు ఉన్నాయండి, దానిమ్మకాయలు కూడా కోస్తున్నాను. ఈ దానిమ్మ ఏంటంటే నాకు కరెక్ట్గా అది రెడీ అయిందా లేదా అనే విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నా. కాయ ఎప్పటికి రెడీ అవుతుంది ఏంటి అని ప్రాపర్గా. సో అందుకని కొన్నిసార్లు ముందు కోసేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు ఏంటంటే లేట్ అవుతుంటే అది ఇలా విడిపోయి దాని అంతటా అదే కింద పడిపోతుంది. ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ ఏమో లేదా ఏంటో తెలియలేదు. అండ్ నెక్స్ట్ మన పసుపు మొక్కలు చూసారా, పసుపు అన్ని కుండీల్లో ఫ్లవరింగ్ వచ్చేసిందండి. భలే హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే నాకు అది సింబల్, ఫ్లవరింగ్ వచ్చింది అంటే లోపల పసుపు బాగా ఊరింది అని నాకు ఒక సింబల్ అనమాట. ఒక సంవత్సరం అయితే పసుపు ఫ్లవర్ రాలేదు, ఇయర్ అయితే అసలు రాలేదు సరిగ్గా. పసుపు ఏవో చాలా తక్కువ వచ్చిందనమాట. ఒక ఇయర్ మాత్రం ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పటి నుంచి చాలా మంచి హార్వెస్ట్ చేస్తున్నాం పసుపులో కూడా. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో అండి. ఇప్పుడు చిక్కుడు మొత్తం ఇదంతా ఏంటంటే ఇక్కడ ఎపిడ్స్ ప్రాబ్లం లేదు చూసినట్లయితే మీరు. దీనంతా కూడా ఏం చేశానంటే ఫస్ట్ ఒక రౌండ్ ఫుల్గా బూడిద చల్లేసాను. ఒక 60% క్లీన్ అయిపోయింది. అండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నది కూడా ఏం చేశానంటే కింద వైపు ఉన్న చిక్కుళ్ళకి వాటికి ఫుల్గా పైప్తో వాటర్ కొట్టేసి మొత్తం వాషౌట్ చేసేసాను అనమాట. సో మొత్తం పోయినాయి. సో ఇక్కడైతే మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఆ పైన కూడా కొంచెం ఎపిడ్స్ కంట్రోల్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు ఇంకా చిక్కుళ్ళు. ఇయరే కొంచెం బాగా వచ్చింది ఎందుకో చిక్కుళ్ళకి ఎపిడ్స్ అవి కూడా తెగుళ్ళు. ఇంతవరకు ఎప్పుడు ఇంత హెవీగా అయితే ఎప్పుడు రాలేదు. సో ఇదండి ఇవేళ ఏంటంటే మొత్తం 1 by 1 హార్వెస్ట్లు అన్నీ. లాస్ట్ వీక్ చూసారు కదా ఇంకా ఎంత మంచి హార్వెస్ట్ వచ్చిందో. నేను అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ వీక్ ఏంటంటే ఈ వారంలో చేసిన హార్వెస్ట్ అంతా కూడా ఒకేసారి పెట్టేస్తున్నాను 2 వీడియోలు కలిపేసి. ఇంకా కొంచెం వంకాయలు ఉన్నాయండి. సో ఇవి నేను లాగుతుంటే నాకే డౌట్ వస్తుంది, గట్టిగా లాగేస్తున్నానేమో అని భయం వేసింది. తర్వాత కోస్తున్నప్పుడు ఏంటంటే ఒక చేత్తోనే కదా చకచక తీసాను, కానీ వీడియో చూస్తూ ఇప్పుడు డబ్బింగ్ చెప్తూ ఉంటే నాకే అనిపిస్తుంది అనమాట వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. అండ్ ఇదండి కింద ఫ్లోర్లో కొంచెం ఇంకా 2 కాకరకాయలు ఉంటే కోసేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బటర్నట్ స్క్వాష్ ఒక కాయ వచ్చింది, మళ్ళీ మధ్య ఎందుకు పోత నిలబడట్లేదు, కొంచెం చూడాలి అదొకటి. అండ్ టెక్సాస్ అండి చల్లగా లేస్తున్నాయి కదా, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ వచ్చింది. చెట్టు నిండా ఫుల్ ఫ్లవరింగ్తో ఉందన్నమాట ఈ వీక్ అంతా. అండ్ అక్కడక్కడ ఇలాగా స్టిక్కీ ట్రాప్స్ పెట్టాను. పురుగులు చూసారా ఎన్ని ఉన్నాయో గార్డెన్లో, అదనమాట. అవన్నీ అలా ట్రాప్ చేసి పట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ క్యాస్కేడ్ క్రీపరు, ఇయరే పెట్టాను. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మళ్ళీ మిర్చి కూడా పెట్టేశాను. చూసారా ప్రకృతి ఇలాగా. టెర్రస్ గార్డెన్లో ఏం చేస్తాం, కుండీలు ఉండేవేమో తక్కువ, బోల్డ్ వెరైటీలు పెంచాలని ఉంటుంది. సో ఈలోపు మిర్చి అవుతుంది కదా, ఇది గ్రో అయ్యేలోపు అని చెప్పి 2 కలిపి పెట్టేశాను అనమాట. సో ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాస్టవర్ధిని ప్లాంట్ అండి, ఇది హెయిర్కి చాలా మంచిది. అండ్ ఫ్లవర్స్ కూడా భలే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడిచుత్తు పూలు అంటాం కదా, కాక్స్ కొంబు. సో అవి ఈ సీజన్లో అండి మంచి వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. భలే హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే. యాక్చువల్గా ముందు పెట్టిన బంతినారంతా కూడా ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వెయ్యాలి, లేట్ అయిపోయింది దీనివల్ల. మార్కెట్లో కొన్నప్పుడు ఏంటవుతుందంటే ఒకసారి అన్నీ కొంచెం పోతుబంతి ఇచ్చేస్తారు, అస్సలు బాగోవు అసలు అవి. సో అలాగే ఏరు కొంచెం ఫెయిల్ అయినట్లే. అండ్ ఫైనల్గా దొండకాయలండి, చూసారు ఏదో క్యూ కట్టినట్టు లైన్గా ఎలా కాసాయో ప్రతి ఆకాకి. ఇలా హెల్దీగా కాస్తే భలే అనిపిస్తుంది అనమాట టెర్రస్ గార్డెన్లో. తోరణాల్లాగా అంటాను కదా, సో అలాగా మన గార్డెన్కి దొండకాయలు తీగే తోరణం. సో ఇలాగైందండి మన హార్వెస్ట్ అయితే. మొత్తం కూరగాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. సో బయట మార్కెట్లో రేట్లు ఎంత ఉన్నా ఏమున్నా మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు. సో మన ఇంట్లో మిగిలిన కూరగాయలన్నీ మనకు సరిపోతున్నాయి. అండ్ ఇంకా ఎక్కువ పెట్టాలి కూడా, ఇంకా సైట్లో కూడా ఇంకా ఇప్పుడిప్పుడే తీగలన్నీ అల్లుకుంటున్నాయి. సో అవి కూడా మళ్ళీ యాడ్ అవుతూ ఉంటాయి కొంచెం. అండ్ ఇక్కడ చిక్కుడు చూసారా అసలు ఎంత వెడల్పు ఉందో, ఇది నార్మల్ చిక్కుళ్ళతో పోలిస్తే డబుల్ త్రిబుల్ ఉందన్నమాట కాయ. సో ఇది కుక్ చేసి ఇది టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. సో ఇది కూడా టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో చిక్కుల్లో. సో మీలో ఎంతమంది చిక్కుడు చూసారో అనేది కామెంట్స్లో తెలియచేయండి.
అండ్ ఈవేళ మన హార్వెస్ట్ అయితే ఇదండి. నాకైతే భలే కన్నుల పండుగ అనిపిస్తుంది అనమాట. ఇలాగ మీకు అన్నీ టేబుల్ మీద పెట్టి చూపిస్తూ ఉంటే ఒక్కసారి హ్యాపీ అయిపోతాను నేనన్నీ. అండ్ అలాగే కొన్ని చిక్కుడుకాయలు వచ్చేసి సీడ్స్ కోసం కూడా ఉంచేసాను. సో అవి కూడా కలెక్ట్ చేశాను అనమాట. సో అవి కూడా అందరికీ మళ్ళీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి కదా. నాకు కూడా వేరే ఫ్రెండ్స్ కొన్ని రేర్ వెరైటీస్ ఎప్పుడు మార్కెట్లో దొరకవండి. ఇప్పుడు ఈ పాల చిక్కుడు అనేది నాకు ఎక్కడ కొనడానికి కూడా దొరకలేదనమాట. వేరే ఫ్రెండ్ సిరి అని చెప్పి ఆవిడ గిఫ్ట్ పంచారు లాస్ట్ ఇయర్. సో ఇదండి. సో మనకి మన దగ్గర ఉన్న విత్తనాలు మిగిలిన వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అండ్ అలాగే ఎవరైనా మనకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలాగే ఇచ్చిపుచ్చుకుంటూ అందరం కూడా మంచిగా గార్డెనింగ్ చేయాలి. మంచిగా ఇంటి పంటలన్నీ పందులు లేకుండా సో ఆరోగ్యవంతంగా పండించుకోవాలి. హెల్తీగా మంచి వెజిటబుల్స్ తిని ఆరోగ్యంగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. అండ్ ఫైనల్గా చూసారా, శంఖం పువ్వులు అండి, డబుల్ పెట్లు, మల్టీ పెట్లు అనమాట. డబుల్ పెట్లు కూడా కాదు, ఎంత బాగున్నాయో కదా.